మిస్ అయినాయి, అసలు ఏం జరగకూడదు, ఏం జరిగింది అనేది వివరంగా చెప్తాను. ఒకసారి వినండి. ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ఐఆర్లో జరిగిన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో 8C, 22A, 27, 29 NDPS యాక్ట్, నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ పైన ఉంది. అదేవిధంగా 25, 1B, 90, 30 ఆర్మ్స్ యాక్ట్, అంటే గన్ కాల్చిండ్రు అని చెప్తున్నారు వాళ్ళు, పోలీస్ వాళ్ళు. గన్ కాల్చిండ్రా లేదా అనేది పక్కకు పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్ట్. అదేవిధంగా 34A TSEA 109, అది పాత IPS 307 సెక్షన్కు ఈక్వల్గా ఉంది. అదేవిధంగా అదే అక్కడ 109 సెక్షన్ అనేది ఏం చెప్తుంది అదంటే ప్రాణ చంపాలని ప్రయత్నం చేసిండ్రు అని అంటున్నారు. అసలు ఎవరికి చంపాలని ప్రయత్నం చేసిండ్రు, ఎందుకు చంపాలని ప్రయత్నం చేసిండ్రు, అక్కడ ఎవరు ఎంటర్ అయినరు, అవన్నీ ఎవరు కూడా క్లారిటీగా పోలీసు వాళ్ళ ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో కానివ్వండి, రిమాండ్ కేసు డైరీలో కానివ్వండి, ఎక్కడ కూడా క్లారిటీగా చెప్పలేదు. అదేవిధంగా రెడ్విల్ సెక్షన్ 3 Class 5 BNS కామన్ ఇంటెన్షన్ ఉంది అని అంటున్నారు. కామన్ ఇంటెన్షన్ అంటే ఒక వ్యక్తి పైన హత్య చేయాలని ప్రయత్నం చేసిండ్రు అని అంటున్నారు. కామన్ ఇంటెన్షన్ ఎక్కడ ఉందంటే అక్కడ ఎవరిపైన ఉంది, ఎవరు పర్సనల్గా ఎవరికైనా కక్ష ఉందా అక్కడ అంటే కామన్ ఇంటెన్షన్ ఎక్కడ కూడా అక్కడ లేదు. ఇవన్నీ పెట్టిన సెక్షన్స్ అనేవి కూడా కేవలం రాజకీయంగా ప్రేరేపితమైనవని చెప్పవచ్చు. అదేవిధంగా రివాల్వర్ గురించి చెప్తున్నాను. రివాల్వర్ గన్ పేల్చిండ్రు, నమిత్ శర్మ పేల్చిండ్రు, దానికి రోహిత్ రెడ్డి గారు పేల్చమని చెప్పిండ్రు అని వాళ్ళు ఊహించుకొని చెప్పి పెట్టిన సెక్షన్ అది 109 ఆర్మ్స్ యాక్ట్ అనేది. అక్కడ ఎక్కడ కూడా రోహిత్ రెడ్డి గారు చెప్పిండ్రు అనేది ఎక్కడ కూడా సాక్ష్యం వాళ్ళ దగ్గర ఎక్కడ కూడా పోలీసులో లేదు. నేను డ్రగ్స్కు అదేవిధంగా ఆర్మ్స్ యాక్ట్కు ఒక సెక్షన్ దానికి పోలీసు చెప్తాను, ఒకసారి వినండి. 109 ఆర్మ్స్ యాక్ట్, గన్ పేల్చిండ్రు, చంపడానికి ప్రయత్నం చేసిండ్రు. ఎవరు చంపడానికి ప్రయత్నం చేసిండ్రు? మీరు ఒకసారి ఎఫ్ఐఆర్ చూస్తే ఎవరు చంపడానికి ప్రయత్నం చేసిండ్రు? గాల్లో పేల్చిండ్రా, మీ మీద వెలిచిండ్రా, నా మీద వెలిచిండ్రా అనేది ఎక్కడ కూడా క్లారిటీగా లేదు. డ్రగ్స్లో ఎంత చెప్తారు? 2 grams అని అంటున్నారు. ఎస్పీ గిరిధర్ శశిధర్ ఈగల్ టీమ్ ఎస్పీ ఆయన ఏమంటారు? ఒకసారి 1 gram అంటారు, ఒకసారి 2 grams అంటారు. NDPS యాక్ట్ 1951 ప్రకారం ఏం చెప్తుందంటే మీగర్ క్వాంటిటీ, చాలా తక్కువ క్వాంటిటీలో 41 CRPC పాత సెక్షన్స్ ప్రకారం, ఇప్పుడున్న 35 Class 3 BNSS ప్రకారం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించవచ్చు. అట్లా ఇవ్వకుండా ఏం చేసినంటే NDPSలో అయితే ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఏం చేసినంటే దానికి 109 సెక్షన్ యాడ్ చేసిండు. ఎట్లనే చేసి రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ ముగ్గురిని ఖచ్చితంగా జైలుకు పంపించాలని ప్లాన్ చేసిండ్రు. కాబట్టి అది ప్రీ ప్లాన్ అని మనం అనుకోవచ్చు. అదేవిధంగా శశిధర్ గారు ఏమంటారు? ఒక రిపోర్టర్ అడిగిన ఆయనకు ప్రెస్ మీట్ లోపల అడిగినప్పుడు వీళ్ళందరూ కూడా ఫస్ట్ టైం డ్రగ్స్ తీసుకున్నారా, వీళ్ళు హ్యాబిచువల్ అఫెండర్సా అని అడిగిండు రిపోర్టర్స్. కాదు, వీళ్ళందరూ ఎవరు కూడా హ్యాబిచువల్ అఫెండర్స్ కాదు, కేవలం ఫస్ట్ టైం తీసుకున్నారు. ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళందరికీ మీరు NDPS యాక్ట్ ప్రకారం బెయిల్ ఇవ్వచ్చు, స్టేషన్ బెయిల్. స్టేషన్ బెయిల్ ఎందుకు ఇవ్వలేదు? ఇంటెన్షన్గా మొత్తం 11 మంది అక్కడ పట్టుబడ్డారు. రోహిత్ రెడ్డి గారి నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్ ఉన్న A11 ప్రియాంక రెడ్డి, వాళ్ళందరూ కూడా కన్సంప్షన్ చేసినారు. 6 మెంబర్స్కి పాజిటివ్ వచ్చిందని ఉన్నారు. 6 మెంబర్స్కి పాజిటివ్ వస్తే మరి 3 మెంబర్స్ జైలుకి ఎందుకు పోతారు? ఎందుకంటే మీరు చేసిన ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో లోపభూయిష్టంగా ఉంది. ఎందుకంటే ఎఫ్ఐఆర్ ఒకవేళ మీరు చేసింది NDPS ప్రకారం మీరు జైలు పంపించాలనుకుంటే 6 మంది జైలుకు పోయేటోళ్ళు, కానీ 6 మంది జైలుకోకుండా కేవలం 3 పంపించినట్టే ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం మీరు సెక్షన్ 109 అది అప్లికేబుల్ కాదు. గన్ ఎవరు పేల్చిండ్రు అది మీరు క్లారిటీ ఇవ్వలేదు. గన్ పేల్చి ఉండొచ్చు, అది ఎవరు పేల్చిండ్రు? మీరే పేల్చిండ్రేమో. అదేవిధంగా రివాల్వర్ గురించి చెప్పిండ్రు. ఆర్మ్స్ యాక్ట్లో ఇంకో విషయం ఉంది రివాల్వర్ గురించి. మీరు పెట్టిన సెక్షన్ 109 ఏదైతే ఉందో అది అన్ఆథరైజ్డ్ అండ్ లైసెన్స్ లేని గన్ గురించి చెప్తుంది మీరు పెట్టిన సెక్షన్. కానీ ఆ గన్ ఒకవేళ రితేష్ రెడ్డి గారిదే అయినా కూడా దానికి లైసెన్స్ ఉంది. సెల్ఫ్ ప్రొటెక్షన్ అంటే సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మరక్షణలో భాగంగా మీరు ఇంకోటి ఎఫ్ఐఆర్లు ఏమన్నారు? మళ్ళీ గోడలు దుంకి వచ్చి 70-80 మంది మొత్తం ఆ ఫామ్ హౌస్ని చుట్టుముట్టి మేమందరినీ సరౌండింగ్ చేసినామని అన్నారు. అసలు అందరినీ అంత చుట్టుముట్టి గోడలు ఎంత, ఫామ్ హౌస్ మినిమం గోడలు ఎంత దూరం, ఎంత పొడవు ఉంటాయండి? మినిమం 20 feet 30 feet ఉంటాయి. అంత గోడలు దూకగలుగుతారా మీరు? గోడలు దూకి అంత అవసరం ఏముంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ గోడలు దూకకుండా డైరెక్ట్ వచ్చే ఉంది మీ దగ్గర
వారెంట్ ఉండే కదా, సెర్చ్ వారెంట్ కానివ్వండి, అరెస్ట్ వారెంట్ కానివ్వండి, అవన్నీ ఉన్నప్పటికీ కూడా మీరు గోడలు దూకే అవసరం లేదు. అక్కడ ఒక చిన్న పార్టీ జరిగింది లీగల్, ఒకసారి చూసుకుంటే అక్కడ కేవలం జరిగిన పార్టీని, అదేవిధంగా ఇంకో విషయం చెప్తున్నాను, మున్సిపల్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి కానివ్వండి, రోహిత్ రెడ్డి గారి కానివ్వండి వచ్చిన ఇమేజ్ డిస్టిక్ లెవెల్లోనే ఒక మంచి ఇమేజ్ వచ్చింది. ఆ ఇమేజ్ని ఎట్లానే చేసి జైలుకి పంపించాలని ప్రయత్నం చేసింది. ఇంతకుముందు కూడా ఒక సెక్షన్ 144 సెక్షన్ అప్లికేబుల్ ఉండే. ఎప్పుడు మున్సిపల్ ఎలక్షన్ కౌంటింగ్ అప్పుడు 13 ఫిబ్రవరి 2026 నాడు అప్పుడు అప్లికేబుల్ ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే గారు వాళ్ళ అనుచరులు లోపలికి వెళ్తారు. రోహిత్ రెడ్డి గారు దాన్ని నిరోధించడానికి ప్రయత్నం చేస్తే ఆ రోజు వివిధ సెక్షన్ల కింద అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. హైకోర్టుకి వెళ్తే బెయిల్ వచ్చింది మాకు. అది సక్సెస్ కాలేదనే ఉద్దేశంతో మళ్ళీ ఏం చేసిండ్రు, డ్రగ్స్ అంటగట్టి డ్రగ్స్ తర్వాత మళ్ళీ 109 డ్రగ్స్లో ఎట్లయినా సెక్షన్ స్టేషన్ బెయిల్ వస్తుందనే ఉద్దేశంతో ఏం చేసిండ్రు 109 ఆర్మ్స్ యాక్ట్ పెట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో జైలు పంపించే ప్రయత్నం చేసినారు. నేను స్పష్టంగా చెప్పగలను. అదేవిధంగా అక్కడ ఉన్న ఒక ఎంపీ కూడా ఉన్నారు, మహేష్ కుమార్ యాదవ్. ఆయన కూడా పాజిటివ్ వచ్చిందని చెప్పాను స్టార్టింగ్లో. కానీ ఆయనకి ఎందుకు పంపించలేదు? ఇప్పుడున్న మన సీఎం గారు ఎవరి శిష్యులు అనే విషయం మనందరికీ తెలిసిన విషయం. ఆయన ఎంపీ ఏ పార్టీకి సంబంధించిన వారు అని కూడా మనందరికీ తెలుసు. అదేవిధంగా 0.26 గ్రామ్స్ బిలో 1 ఇయర్ పనిష్మెంట్ ఎంత అండి? 1 ఇయర్, బిలో 1 ఇయర్, బిలో 7 ఇయర్స్ వరకు ఎప్పుడు కూడా ఏ అక్యూజ్ని కూడా జైలుకు పంపించడానికి లేదు. మరి మీరు రోహిత్ రెడ్డి గారిని, రిషిత్ రెడ్డి గారిని, అదేవిధంగా అమిత్ శర్మ గారిని జైలుకు పంపించడానికి వెనకాల ఉద్దేశం ఏముంది క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా ఫైనల్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇక్కడ క్రిమినల్ ఇంటిమిడేషన్ ఎక్కడా కూడా ఎవరిది కూడా లేదు. కేవలం జరుగుతున్న ఒక ఫ్రెండ్స్ పార్టీ అది. ఆ ఫ్రెండ్స్ పార్టీలో కావాలని మీరు రాజకీయ దురుద్దేశంతో మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, మా పార్టీ ఎక్స్-ఎమ్మెల్యే గారిని ఇబ్బంది పెట్టడానికి చేసిన చర్యగా భావించున్నాం. అదేవిధంగా ఆ రోజు పాజిటివ్ వచ్చిందని చెప్తున్నాను, కానీ రోహిత్ రెడ్డి గారు ఈవెన్ లిక్కర్ కూడా తీసుకోలేదు ఆ రోజు కూడా ఎప్పుడు తీసుకోరు. అదేవిధంగా 15/3 ఇంకోటి ఎఫ్ఐఆర్ గురించి ఒక స్పష్టమైన విషయం రాసుకోండి ప్లీజ్. నేనేమంటానంటే ఇన్సిడెంట్ సాటర్డే 15/3/2026 నాడు జరిగింది. కానీ మీరు ఒకసారి ఎఫ్ఐఆర్ కాపీ మీ అందరికి ప్రెస్ వాళ్ళకి ఇస్తారు. ఎఫ్ఐఆర్లో డేట్ ఎప్పుడు తెలుసా? 14/3/2026. అంటే ప్రీ ప్లాన్డ్ ఎఫ్ఐఆర్ కాదా? ఒకటి మనం అందరం గమనించాలి. ఒక రోజు ముందే ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి ఆడ ఇన్సిడెంట్ జరుగుతుంది, మీరు ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి స్టూడెంట్స్ ఇట్లా స్టోరీ వాళ్ళే అల్లుకొని ఎఫ్ఐఆర్ చేసుకొని వచ్చిండ్రు. 14/3 ఎప్పుడు? 15/3/2026 నాడు సంఘటన 8 గంటలకు జరిగింది. మీ ఎఫ్ఐఆర్ ఎప్పుడు ఉంటుంది? 14/3/2026 నాడు ఉంటుంది. నెక్స్ట్ డే ఒక రోజు ముందనే ఎఫ్ఐఆర్ జరిగిందంటే దాని ఉద్దేశం ఏంది? ఇదంతా ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే రాజకీయంగా ప్రేరేపితమైన కేసు. ఈ కేసు ఒక ప్రొసీజర్ అనేది ఉంటుందండి దేనికైనా. రెండు మూడు విషయాలు చాలా మంది సమయం వేస్తుంటా. ఇది టోటల్ రోహిత్ రెడ్డి టార్గెట్ చేసిందని అందరికీ తెలుసు. రోహిత్ రెడ్డి టార్గెట్ చేయాలి, రోహిత్ రెడ్డి అరెస్ట్ లోపల చేయాలని. మిగతాది ఏమీ లేదు. జిల్లా వ్యాప్తంగా ఆయనకు మంచి పేరు వస్తుంది. జిల్లాలో ఎవరు లేరు, ఎప్పటికీ మంచిగా ముందరికి వెళ్తుండే, అన్నింటిలో ప్రతి ఒక్క దాంట్లో ధైర్యాన్ని ఎదుర్కొంటుండని అని చెప్పి టార్గెట్ చేసింది. రెండవది ప్రతి ఒక్క ఆల్ పార్టీస్ అందరినీ కలుపుకపోయేటోడు రోహిత్ రెడ్డి. అందరినీ ఒక లీడర్ మాట్లాడతాడు, ఆయన పార్టీ మారింది దందా దేనికే అంటాడు. మరి బక్కల ముక్కల లీడర్ కూడా పార్టీ మారింది కదా, మరి దందా దేనికే మారిందా? ఈ బక్కల ముక్కలు ఇంకో అయినాడు కదా, బక్కల ముక్కున్నాడు, ఆయన కూడా దందా దేనికైనా మారిందా? ఆయన డీసీసీబీ చైర్మన్ ఉన్నప్పుడు ఇదే మా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు ఆయనకు చేసినందుకే పాత పొజిషన్ కదా డీసీసీబీ చైర్మన్ అంటే. ఒకటే పార్టీ ఉంది, ఎవరు సొంత విషయాలు పార్టీ మాడు, ఎవరు సొంత విషయాలు ఎవరు వాళ్ళు చేసుకుంటారు. ఇంకొక మన లేడీ లీడర్ మాట్లాడుతుంది, కేటీఆర్ గురించి మాట్లాడుతుంది. నేను కేటీఆర్ సముద్రం లాంటి వాడు, ఈ కాలువలు గుంతలు వాళ్ళకి ఏం చేయదు. కేటీఆర్ అంటే
కింగ్ ఆఫ్ తెలంగాణ రీజన్. కేటీఆర్ అంటే కింగ్ ఆఫ్ తెలంగాణ రీజన్. ఆయన పట్టుకొని ఎవరెవరో కొన్ని కాలువలు గుంతలు మాట్లాడితే ఆయనకి ఏమైతుంది? చూసుకొని స్థాయి చూసి మాట్లాడాలి. ఇంకొక ఆయన లీడర్ మాట్లాడతాడు, ఆయనకు టీఆర్ఎస్ ఆల్రెడీ పంపించేసి పార్టీ వదిలిపెట్టి నువ్వు సెట్గా ఒక పార్టీలో బీజేపీలో పోయిండు, బీజేపీలో గెట్అవుట్ అన్నారు, నువ్వు కాంగ్రెస్లో పోయిండు, కాంగ్రెస్లో పోయి ఇంట్లో పోయిండు, స్ట్రక్ అయ్యాడు, ఇక్కడ ఒలికి వస్తలేదు, ఏడో పోతాడు, హైదరాబాద్లో ఉంటాడు, బయట ఉంటాడు, మాట్లాడతాడు, 4 రోజులు మళ్ళీ గైపోతాడు. ఇలా రోజు పనిచేసే లీడర్ ఉన్నారు, తాడు కూడా దిబ్బలు పెట్ట ఉన్నారు. ప్రతి ఒక్క వ్యక్తి నిన్ను చూస్తే ఏమంటారో తెలుసు. తాండూరు మాజీ శాసనసభ్యులు తాండూరు ముద్దుబిడ్డ రోహిత్ రెడ్డి గారిపై లేనిపోని అవాంతమైనటువంటి ఇంతకుముందు మన లాయర్ గారు చెప్పినట్టు చిన్న ఈయన ఎదిగితే రాష్ట్ర రాజకీయాలను చక్రం తిప్పుతున్నటువంటి వ్యక్తి కాబట్టి ఈయనని డ్యామేజ్ చేస్తే వికారాబాద్ జిల్లాలో పార్టీ కుంటుపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో రాజకీయ కక్షతోటే ఈరోజు ఇలాంటి సంఘటన చేయడానికి పూనుకున్నటువంటి సందర్భాన్ని మనం అందరికీ తెలుస్తున్నటువంటి వాస్తవ వాతావరణం. ఎందుకంటే రోహిత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచే జిల్లాలో తాండూరులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి సందర్భం ఈరోజు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నటువంటి వాతావరణం అందరికీ తెలుసు. ఆయన డ్రగ్స్ ఈరోజు యువతకు ఆదర్శప్రాయుడు అయినటువంటి వ్యక్తి రోహిత్ రెడ్డి గారు. కానీ నిన్న మొన్న కొందరు వ్యక్తులు ఇక్కడ రోహిత్ రెడ్డి డ్రగ్స్ బానిస చేసి అది ఇది అని చెప్పేసి రకరకాల ప్రెస్ మీట్ పెట్టి ఆయనను విమర్శించే మాట్లాడలేనటువంటి వ్యక్తులు, ఆయనకు సరితూగనటువంటి వ్యక్తులు ఈరోజు మీడియాలో రకరకాలుగా మాట్లాడుతున్న సందర్భం. ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు మరియు వాళ్ళ తమ్ముడు యాలాల్లో ఆర్బిఎల్ కంపెనీ పెట్టేసి మీరు ప్రజలతోటి వాళ్ళకైతే లిక్కర్ చేసినటువంటి దాన్ని అమ్ముకొని ప్రజల ప్రాణాలతో చెలగాటి పైసలు సంపాదించిన వ్యక్తులు మీరు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. మరియు మీ కంపెనీ ద్వారా ఈరోజు జాలాల మండలంలో సగం మందికి నానా రోగాలు వచ్చేసి ఊర్లు కంపగొడుతున్నటువంటి సందర్భంలో చాలామంది వాటన్నింటినీ మీరు అధికారం అడ్డం పెట్టుకొని డబ్బులతోటి సేవా కార్యక్రమాలు అని చెప్పేసి వాటన్నింటినీ కప్పించుకొని పోతూ దాన్ని ఈరోజు రోహిత్ రెడ్డి తాండూరు ముద్దుబిడ్డ తాండూరు కోసమే నేను నా ప్రాణాలను అర్పిస్తాను అనే విధంగా ఈరోజు రాజకీయాల్లో రాష్ట్రంలో కేసీఆర్ తోటి కేటీఆర్ తోటి అత్యధిక నిధులు తెచ్చి ఈరోజు తాండూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఓర్వలేక మళ్ళీ రేపు నెక్స్ట్ అందరు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటున్నారు. కాబట్టి ఈయనని ఇప్పటి నుంచి డ్యామేజ్ చేసుకుంటే వచ్చే ఎలక్షన్లో మేము మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి దానికి పరిపాలన కొనసాగించాలని మీరు కుట్రలు పన్ని ఈ కుట్రపూరితమైనటువంటి కేసులు చేస్తున్నటువంటి సందర్భాన్ని ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆకాశం వైపు నెత్తి పైకి లేపి ఉమ్మిస్తే నీ ముఖం మీద ఎట్లా పడుతుందో కేసీఆర్ గారు రోహిత్ రెడ్డి గారి మీద మీరు చేసే నిందలన్నీ మీరు ఇలాంటి నిందలు చేసిన వాటి అన్నిటిని తిప్పుకొట్టుకోవడానికి ఈరోజు కేసీఆర్ గారు రోహిత్ రెడ్డి గారు కడిగిన ముత్యం లాగా మళ్ళీ బయటికి వచ్చి తాండూరు ప్రజల కోసం పనిచేయడానికి ముందు వరుసలో ఉంటాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలుగా తాండూరు మాజీ శాసనసభ్యులు తాండూరు ముద్దుబిడ్డ రోహిత్ రెడ్డి గారిపై లేనిపోని అవాంతమైనటువంటి ఇంతకుముందు మన లాయర్ గారు చెప్పినట్టు చిన్న ఈయన ఎదిగితే రాష్ట్ర రాజకీయాలను చక్రం తిప్పుతున్నటువంటి వ్యక్తి కాబట్టి ఈయనని డ్యామేజ్ చేస్తే వికారాబాద్ జిల్లాలో పార్టీ కుంటుపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో రాజకీయ కక్షతోటే ఈరోజు ఇలాంటి సంఘటన చేయడానికి పూనుకున్నటువంటి సందర్భాన్ని మనం అందరికీ తెలుస్తున్నటువంటి వాస్తవ వాతావరణం. ఎందుకంటే రోహిత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచే జిల్లాలో తాండూరులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి సందర్భం ఈరోజు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నటువంటి వాతావరణం అందరికీ తెలుసు. ఆయన డ్రగ్స్ ఈరోజు యువతకు ఆదర్శప్రాయుడు అయినటువంటి వ్యక్తి రోహిత్ రెడ్డి గారు. కానీ నిన్న మొన్న కొందరు వ్యక్తులు ఇక్కడ రోహిత్ రెడ్డి డ్రగ్స్ బానిస చేసి అది ఇది అని చెప్పేసి రకరకాల ప్రెస్ మీట్ పెట్టి ఆయనను విమర్శించే మాట్లాడలేనటువంటి వ్యక్తులు, ఆయనకు సరితూగనటువంటి వ్యక్తులు ఈరోజు మీడియాలో రకరకాలుగా మాట్లాడుతున్న సందర్భం. ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు మరియు
వాళ్ళ తమ్ముడు యాలాల్లో ఆర్బిఎల్ కంపెనీ పెట్టేసి మీరు ప్రజలతోటి వాళ్ళకైతే లిక్కర్ చేసినటువంటి దాన్ని అమ్ముకొని ప్రజల ప్రాణాలతో చెలగాటి పైసలు సంపాదించిన వ్యక్తులు మీరు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. మరియు మీ కంపెనీ ద్వారా ఈరోజు యాలాల మండలంలో సగం మందికి నానా రోగాలు వచ్చేసి ఊర్లకు కంపగొడుతున్నటువంటి సందర్భంలో చాలామంది వాటన్నింటినీ మీరు అధికారం అడ్డం పెట్టుకొని డబ్బులతోటి సేవా కార్యక్రమాలు అని చెప్పేసి వాటన్నింటినీ కప్పిపించుకొని పోతూ దాన్ని ఈరోజు రోహిత్ రెడ్డి తాండూరు ముద్దుబిడ్డ తాండూరు కోసమే నేను నా ప్రాణాలను అర్పిస్తాను అనే విధంగా ఈరోజు రాజకీయాల్లో రాష్ట్రంలో కేసీఆర్ తోటి కేటీఆర్ తోటి అత్యధిక నిధులు తెచ్చి ఈరోజు తాండూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఓర్వలేక మళ్ళీ రేపు నెక్స్ట్ అందరు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటున్నారు. కాబట్టి ఈయనని ఇప్పటి నుంచి డ్యామేజ్ చేసుకుంటే వచ్చే ఎలక్షన్లో మేము మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి దానికి పరిపాలన కొనసాగించాలని మీరు కుట్రలు పన్ని ఈ కుట్రపూరితమైనటువంటి కేసులు చేస్తున్నటువంటి సందర్భాన్ని ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆకాశం వైపు నెత్తి పైకి లేపి ఉమ్మిస్తే నీ ముఖం మీద ఎట్లా పడుతుందో కేసీఆర్ గారు రోహిత్ రెడ్డి గారి మీద మీరు చేసే నిందలన్నీ అలాంటి మీరు ఇలాంటి నిందలు చేసిన వాటి అన్నిటిని తిప్పుకొట్టుకోవడానికి ఈరోజు కేసీఆర్ గారు రోహిత్ రెడ్డి గారు కడిగిన ముత్యం లాగా మళ్ళీ బయటికి వచ్చి తాండూరు ప్రజల కోసం పనిచేయడానికి ముందు వరుసలో ఉంటాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మనం ఏ న్యూస్ ఛానల్ చూసినా ఏ సోషల్ మీడియా చూసినా రోహిత్ రెడ్డి గారి మొన్న డ్రగ్స్ కేసులో దొరికిండు అన్న విషయాన్ని మీరు పాతకించిన చింతకాయ తొక్కు లెక్క దాన్ని రుద్దుతూనే ఉన్నారు. ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ అయినా సరే, ప్రతి ఒక్క సోషల్ మీడియా పేజీలలో అయినా సరే, మీరు జీతాలు ఇచ్చుకుంటూ మెయింటైన్ చేస్తున్న ప్రతి ఒక్క సోషల్ మీడియాలలో కూడా రోహిత్ రెడ్డి గారి టాపిక్ తప్ప ఇంకో టాపిక్ లేదు. ఈరోజు మనం తాండూరులో చూసుకున్నట్టయితే తాండూరు లోకల్ ఉన్న క్యాండిడేట్ కాబట్టి, లోకల్ ఉన్న లీడర్ కాబట్టి, లోకల్ ఉన్న నాయకుడు కాబట్టి, ఇక్కడ పుట్టి పెరిగిన నాయకుడు కాబట్టి రేపు పొద్దున ఈయన మళ్ళా 2.5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు అన్న ఇంటెలిజెంట్ రిపోర్ట్ పట్టుకొని ఈ వికారాబాద్ జిల్లాల రోహిత్ అన్న గారి మీద అభం శుభం తెలియని పనికిమాలిన ఎటువంటి నిందలైనా వేసి ఈ తాండూరులో బీఆర్ఎస్ పార్టీని కొట్టిపెట్టే విధంగా ఈరోజు మీరు చర్యలు తీసుకుంటా ఉన్నారు. నాకు ఒకటి అర్థమైతలే, 2.5 సంవత్సరాలు అయింది మీరు గెలిచి, 3 వేసవిలు వస్తున్నాయి. ఇప్పటి వరకు జుంటువాగు మీరు దానికి మరమ్మతు చేసిన దాఖలాలు లేవు. 2.5 సంవత్సరాలు అవుతుంది, 3 ఎండాకాలాలు పోయినాయి. ఇప్పటి వరకు రైతులకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం మీరు చేస్తలేరు. 3 రోజులు 4 రోజుల నుంచి మిషన్ బయట నీళ్ళు వస్తలేవు గ్రామాలలో. నిన్న ఉడిచిన వర్షాలకు కరెంటు స్తంభాలు అవన్నీ పడిపోయి బోర్లు పనిచేయక 2 రోజుల నుంచి తాగడానికి నీళ్లు లేకుండా ఉన్నారు. లక్ష్మీనారాయణపూర్ నుంచి తాండూరుకు వచ్చే ఒకసారి ఇప్పుడు మీరు విలేకరులు కూడా మీరు అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. ఒకసారి పత్రికా సోదరులు కూడా ఒకసారి దాని మీద దృష్టి పెట్టండి. దానికి దుమ్ము వస్తే అక్కడ యాక్సిడెంట్లు అయి చనిపోతే కూడా ఆడిగే దాఖలాలు లేవు. ఈరోజు లోకల్ ఉన్న సమస్యలు మొత్తం మీరు గాలికి వదిలేసినారు. అంతకుముందు రోహిత్ అన్న తీసుకొని వచ్చిన నిధుల మీద అక్కడొకటి ఇక్కడొకటి అరాకొర వర్కులు చేసుకుంటూ రోహిత్ అన్న మీద ఏదో విధంగా నిందలు వేసుకుంటూ పబ్బం గడుపుకుందామని చూస్తూ ఉన్నారు. నేను ఒక్క విషయం తెలియజేస్తా ఉన్న సభాముఖంగా, ఈరోజు మీరు కాన్స్టిట్యుయెన్సీ మీద దృష్టి పెట్టండి, మీరు ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టండి. ఎంతసేపు ఆ రోహిత్ అన్న దుబాయ్ పోయాడు, రోహిత్ అన్నలు ఎవరో చనిపోయారు, ఆడ దుబాయ్లో ఎవరో చనిపోయారు, రోహిత్ అన్న వాళ్ళ ఫామ్ హౌస్లో ఏదో దావత్ అయింది, రోహిత్ అన్న వాళ్ళ ఫామ్ హౌస్లో. నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, ఫామ్ హౌస్ 500 మీటర్ల నుంచి రోడ్ లోపలికి ఉంటుంది, అక్కడ ఎక్కడో గేట్ ఉంటుంది, లోపలికి వచ్చే వరకు నాకు తెలియదా? ఇంతకుముందు ఒకసారి పోలీసు వాళ్ళు పోతే కుక్కల్ని వదిలేసిరు అన్నట్టు. మరి ఈరోజు అందరికీ కుక్కలు లేకుండే నాడ. మీరు ఇప్పుడు మా లాయర్ గారు చెప్తా ఉన్నారు, లీగల్ అడ్వైజర్ గారు చెప్తా ఉన్నారు, ఒక రోజు ముందర మీరు ఎఫ్ఐఆర్ చేయడం ఏంది? ఇది ఖచ్చితంగా కక్షపూరితమైన చర్య. ఇంతమంది లీడర్లు ఉన్నా కూడా రోహిత్ అన్న టార్గెట్ చేయడం వెనుక ఉద్దేశం ఏంటంటే, కేటీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు, ఒక మాజీ మంత్రి, దశాబ్దాల నుంచి రాజకీయాన్ని శాసిస్తున్న మాజీ మంత్రిని అసలు తట్టుకొని తాండూరులో నిలబడి ఈరోజు వికారాబాద్ జిల్లాకు దిక్సూచిగా తాండూరుని తీసుకొని వచ్చిన రోహిత్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఏదో ఒక విధంగా పార్టీ నుంచి పక్కకు జరిపినా, లేకపోతే రోహిత్ రెడ్డి గారిని కుట్రపూరితంగా జైల్లో ఏమన్నా పెట్టి ఆయనని కిందికి దొక్కే విధంగా చేసిన ఈ వికారాబాద్ జిల్లాల బీఆర్ఎస్ పార్టీ కుట్టుబడుతుందన్న
పనికి మాలిన ఉద్దేశంతో మీరు పనికి మాలిన చర్యలు చేస్తూ ఉన్నారు, పనికి మాలిన కేసులు పెడతా ఉన్నారు. మేము ఎవ్వరం దానికి అదరం బెదరం. 7 రోజుల షోకాజ్ నోటీస్కు మా రోహిత్ అన్న గారు బయటికి వచ్చి కడిగిన ముత్యంలాగా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఖచ్చితంగా మళ్ళీ రాబోయే 2.5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మేము భారీ మెజార్టీతో మళ్ళీ మా రోహిత్ అన్నని గెలిపించుకొని తాండ్రులో మళ్ళీ మేము అభివృద్ధి పరంగా ముందుకు తీసుకోబోతామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మీ ఉడత ఊపులకు మీ కేసులకు ఎవ్వరు భయపడరు. రోహిత్ అన్ననే కాదు, మా మీద కేసులు పెడితే కూడా మేము కూడా భయపడం, అదరం బెదరం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తాం, కట్టుభద్రంగా ఇదే విధంగా మేము ఓటు బ్యాంకును కూడా కొనసాగిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ ముగిస్తాం. పెట్టినటువంటి అక్రమ కేసుల గురించి తాండూరు నియోజకవర్గం లోపల ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మరి ఇక్కడికి వచ్చి ఆయనకు సపోర్ట్గా మేమందరం కూడా ఉన్నామని తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమం లోపల పాల్గొన్నటువంటి పెద్దలందరూ కూడా చెప్పినట్టు మరి రోహిత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ప్రతిసారి ఆయన ఏదో కేసు లోపల ఎక్కించి పార్టీని విచ్ఛిన్నం చేయాలనే కుట్ర లోపల కాంగ్రెస్ పార్టీ ఈరోజు అనేక తప్పిదమైనటువంటి తోవ లోపల వెళ్తూ మరి ఇట్లాంటి కేసులు పెట్టడం అనేది ఇది మంచిది కాదు. అధికారం అనేది శాశ్వతం ఎవరికి కాదు. 5 ఏళ్ళు పరిపాలన మీరు చేస్తే 10 ఏళ్ల పరిపాలన లోపల మేము పెట్టే కేసులు ఉంటే ఈ పార్టీకి కాంగ్రెస్ లోపల ఒక్క లీడర్ కూడా బయట తిరిగేవాళ్ళు. కానీ ఆనాడు 5 సంవత్సరాల రోహిత్ రెడ్డి గారి పాలన లోపల ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదనన్నా కేసులు అయి జైలు పాలు పోయినటువంటి దాఖలాలు లేవు. ఇది గుర్తుంచుకోవాలి కాంగ్రెస్ నాయకులు. ఈనాడు ఎమ్మెల్యే గారు పక్కన ఉన్నటువంటి నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారు రోహిత్ రెడ్డి గారి గురించి. రోహిత్ రెడ్డి గారి పక్కన ఉండి నువ్వు చేసిన బిజినెస్లు, రోహిత్ రెడ్డి గారి పక్కన ఉండి నువ్వు తీసుకున్నటువంటి పనులు మీరందరూ కూడా ఆ రోజు ఆప్యాయతతోటి ప్రేమతోటి ఉన్నప్పుడు కనిపించలేదా? ఈరోజు పక్కకొచ్చి కూర్చొని అధికారం ఉన్నప్పుడు మేము మాట్లాడితే అది జనాలు నమ్ముతారనుకుంటున్నారా? ఈరోజు ప్రతి కార్యకర్త కాదు, ప్రతి నాయకుడు కాదు, ప్రతి ఒక్క గ్రామ స్థాయి లోపల ఉన్నటువంటి నాయకులు కూడా మీ అందరి మాటలకు నవ్వుకుంటున్నారు. కాబట్టి మనమందరం కూడా ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ కోసం మాట్లాడాలి. ఈ ప్రాంతం లోపల మీరు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టండి. ఈ ప్రాంతం లోపల మీరు చేసేటటువంటి కార్యక్రమాలు ఏమైతే మిగిలినాయో అవి మాట్లాడండి. ఈరోజు పాఠశాలలకు వెళ్ళాలంటే విద్యార్థులకు బస్సులు లేవు. ఈరోజు రైతు బంధు రాక అలా కొట్టుమిట్లాడుతున్నాడు రైతు. ఈరోజు నీళ్లు లేక మిషన్ భగీరథ నీళ్లు రాక కలకలలాడేటటువంటి కేసీఆర్ పాలన లోపల ఈరోజు చుక్క నీరు అందుకోలేదు. ఒకసారి ఎర్రగడ్డ తాడికి రండి, కింద గుంతలకి వెళ్ళి మోసుకొని పోతున్నారు 1 కిలోమీటర్. దాని మీద దృష్టి పెట్టండి ఎమ్మెల్యే గారు. ఈనాడు అనేక కార్యక్రమాలు మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా గంగలో కలిసిపోయింది. ఈరోజు 1 TMC నీరు రోహిత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ నుంచి తట్టపల్లి ప్రాంతానికి తీసుకొస్తే దాన్ని అమలు చేయాలన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏం మాట్లాడుతున్నదండి? ఈరోజు సస్యశ్యామలం అవుతుండే తాండూరు ప్రాంతం అంతా కూడా నీటితో. అనేక మంది రైతులు, మహిళల్ని మనం కోటీశ్వరం చేస్తామంటున్నారు. రైతులు ఆ రోజు కోటీశ్వర్లు అవుతుండే, కానీ ఆ ప్రాజెక్టును అడ్డుకున్నది ఎవరు? మీరు కాదా? ఇట్లాంటి కార్యక్రమాలు విడిచిపెట్టేసి కేవలం తాండూరు ప్రాంతం కాదు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లోపల రోహిత్ రెడ్డికి ఉన్నటువంటి ఆదరణను ఓర్చుకోలేక రోహిత్ రెడ్డి గారు ఈనాడు జిల్లా పార్టీనే ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇట్లాంటి వ్యక్తిని మనం డ్యామేజ్ చేస్తే పార్టీ ఏదో మునుగుతుంది అనుకుంటున్నారా? మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ వెంట ఉన్నాం, రోహిత్ రెడ్డి ఫ్యామిలీ వెంట ఉన్నాం, నిలుస్తాం, నిలబడతాం. అందరం కూడా రోహిత్ రెడ్డి ఫ్యామిలీని స్వచ్ఛందంగా ముందుకు తెలిసి మళ్ళీ వచ్చేటటువంటి ఎన్నికల్లో రోహిత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతోటి గెలిపించుకుంటామని హామీ ఇస్తూ ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి నమస్సుమాంజలి తెలియజేస్తూ ముగిస్తుంది. यहाँ पे प्रेस मीट रखा गया है इसलिए कि रोहित रेड्डी साहब को नोटिस दे के जेल में अंदर रख के पहले तो 2 दिन के लिए बोल के मालूम हुआ था, लेकिन आज उन्हें 14 दिन बोल के सुनने में आ रहा। ये जो है कांग्रेस का फेल्यूर है, जो एक आदमी को टारगेट बना रहे हैं हमारे एमएलए साहब को, रोहित रेड्डी साहब को। रेवंत रेड्डी साहब, आपकी गवर्नमेंट फेल है, आप जो है काम नहीं कर सक रहे, आपके कोई स्कीम अमल में नहीं आ रहे, आप जो है कौन सा भी स्कीम अमल में नहीं लाए, इसलिए आपकी गवर्नमेंट फेल्यूर रहने की वजह से आज हमारे डायनामिक लीडर को आप टारगेट बना के अंदर रखे। ये ज़्यादा दिन चलने वाला नहीं है। और मैं यहाँ के एमएलए साहब बयानी मनोहर रेड्डी साहब से पूछना चाहता हूँ, आप तांडू के लिए काम करने के लिए आए पैराशूट बन के, या नहीं तो हमारे एमएलए के ऊपर पीछे पड़ने के लिए आए? समझ में नहीं आ रहा। आप देखिए यहाँ पे तांडू में कौन सा भी काम सही नहीं हो रहा। ओल्ड तांडू में फ्लाईओवर का काम चल रहा, वहाँ के लोग परेशान है, धूल खा रहे, मट्टी खा रहे, वहाँ पे कोई पूछ के देखने वाला नहीं है।
मनोहर रेड्डी साहब, पहले आप तांडव के काम देखिए, हमारे एमएलए को जो है आप टारगेट बनाना बंद करिए, पहले आपके काम देखिए, आप पहले गवर्नमेंट को मजबूत बनाइए। आप जो है ना कौन सा भी काम सही तरीके से नहीं कर रहे। हमारे रोहित रेड्डी साहब को आप कितना भी टारगेट बनाओ, वो रुकने वाले नहीं है। बराबर केसीआर साहब और केटीआर साहब के हाथ मजबूत करने वाले हैं, और वो आएंगे। जब आने के बाद खुलासा होगा हर चीज़ का। मैं गवर्नमेंट से भी, पुलिस से कहना चाह रहा हूँ, आप सही तरीके से इन्वेस्टिगेशन कीजिए। गवर्नमेंट के बातों में आके गवर्नमेंट का काम मत कीजिए, पुलिस का काम निभाइए। और हमारे बहुत बहुत शुक्रिया मुझे बात करने का मौका दिया। బురద జల్లే రాజకీయం చేత కాక చేస్తూ ఉన్నారు. అందరూ గమనిస్తున్నారు. వీళ్ళు ఏమనుకుంటారు అంటే ప్రెస్ మీట్లు పెట్టి లేకపోతే పరిగెత్తి ఏదో చేసి రోహిత్ రెడ్డి మీద ఇట్లా బురద జల్లితే ఆయనకి ఏదో ఇబ్బంది అవుతుందని అనుకుంటున్నారు. కానీ ప్రజలందరూ కూడా అన్ని గమనిస్తూ ఉన్నారు. పట్టుబడ్డది 11 మంది అయితే 3 మాత్రమే తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు. అంటే 8 మంది అంటే ఒక దగ్గర ఇంతమందిని కూర్చున్న దగ్గర ఒకరికి ఒక రకంగా న్యాయం, ఒకరికి ఒక రకంగా న్యాయం. అంటే ఒక వ్యక్తిని రాజకీయంగా అనగదొక్కాలనే ఉద్దేశంతో రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తుంది. కానీ ఇటువంటి బెదిరింపులకు భయపడేది మా యొక్క నాయకుని రక్తంలో లేదు, మా యొక్క నాయకుని వెన్నంటి ఉన్న కార్యకర్తల రక్తంలో కూడా భయపడేది లేదని చెప్పిన సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా నేను చిల్లర మల్లరగా మాట్లాడి మన కొంతమంది మహిళలు, కొంతమంది నాయకులు మాట్లాడి ప్రెస్ మీట్లు పెట్టి ఏమేమో మాట్లాడినారు. వాళ్ళకి అందరికీ ఒకటే సవాల్ విసురుతున్నా ఈరోజు నేను. మీరందరూ కూడా సరే, రోహిత్ రెడ్డి చేసిన దానికి ఈరోజు చట్టం తన పని తాను చేసుకోబోతుంది. ఆయన నిర్దోష ఏందా అనేది చట్టం తెలుస్తుంది. అవన్నీ మీరు పక్కకు పెట్టండి. మీరు ఏమైతే హామీలు ఇచ్చి వచ్చిండ్రో, ఈరోజు నేను ఒకటే ఛాలెంజ్, ఈ ఇందిరా చౌరాస్తా లోపల మీరేమన్నారు ఆ రోజు? అత్తకు పెన్షన్ వస్తే కోడకు 2500 అకౌంట్లు వేస్తామన్నారు. మా నియోజకవర్గంలో ఉన్న మహిళలందరినీ కూడా మేము తీసుకొని వస్తాం. మీరు ఎంతమందికి ఎంత లోపల మరి 2500 వేస్తారో చెప్పాలి. అదేవిధంగా ఈరోజు మా మహిళలు ఎవరైతే విద్యార్థులు ఈరోజు కాలేజీకి వెళ్ళే వాళ్ళు, చదువుకునే వాళ్ళందరికీ కూడా స్కూటీలు ఇస్తా అని చెప్పి మోసం చేసి మరి అవి కూడా ఇయ్యలేదు. మరి వాళ్ళందరినీ కూడా తీసుకొస్తాం. ఎంతమందికి ఇమ్మీడియట్గా ఇచ్చేస్తారో మరి అది చెప్పాలి. కానీ చిల్లర మల్లరగా ఏదో చేసి పబ్బం కడిసి రాజకీయంగా రోహిత్ రెడ్డి గారిని అనగదొక్కితే మేమేదో హీరోలం అవుతాం, ఆయన గురించి మాట్లాడితే మాకేదో రేవంత్ రెడ్డి కిరీటం పెడతాడని చెప్పేసి చాలా మంది ఆలోచన చేసి మాట్లాడుతుండ్రు. భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారికే భవిష్యత్తు లేదు కొడంగల్లా. మీరు మా రోహిత్ రెడ్డి గారికి మా తాండూరులో దొక్కాలని ఇది మీకు ఎక్కడి చేస్తా? అసలు మీరు రండి, మీరు ఎవరెవరో స్పీచ్లు ఇచ్చిన వాళ్ళు అందరూ చౌరస్తాలో నిలబడి పిలుద్దాం. మీరు పిలిస్తే ఎంతమంది వస్తారో జనాలు, మేము పిలిస్తే ఎంతమంది వస్తారో జనాలు చూపిస్తాం. ఇవన్నీ మానుకొని ప్రజలకు ఏవైతే మీరు హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలను నెరవేర్చే దాని మీద దృష్టి పెట్టండి. మా నాయకుడు కడిగిన ముత్యంలాగా బయటికి వస్తాడు. ప్రతి మనిషికి ఒకసారి ఆపద అనేది వస్తుంది. రాజకీయంగా అనగదొక్కాలనే చాలా మంది కూడా ఆలోచిస్తుంటారు. అటువంటి సందర్భంలో జరిగిన ఈ పరిణామం తప్ప కానీ ఎటువంటిది కూడా మరి మా నాయకుడు ఎటువంటి తప్పు కూడా చేయలేదు. మేమందరం కూడా పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఈ అందరం కూడా ఈరోజు మొన్న జరిగిన ఎన్నికలు ఏవైతే గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ ఏవైతే జరిగినాయో, ఏదైతే పట్టుదలతో ఉన్నామో అదే పట్టుదలతోటి భవిష్యత్తులో కూడా రోహిత్ రెడ్డి గారు ఇవ్వడండి మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేయడానికి ముందుంటాం. ఖచ్చితంగా మా టీఆర్ఎస్ జెండా ఎగరేస్తాం. మా సత్తా ఏందో చూపిస్తామని తెలియజేసుకుంటూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. వచ్చిండో రోహిత్ రెడ్డి కన్నా ముందు రాజకీయం, రోహిత్ రెడ్డి తర్వాత రాజకీయం అన్న విధంగా తాండూరు రాజకీయం ఉన్నది. గతంలో మేము చిన్న ఉన్నప్పుడు ఎవరైనా రాజకీయ నాయకుడు అంటే 40 సంవత్సరాల పైబడిన వాళ్ళు, 50 సంవత్సరాల పైబడిన వాళ్ళని రాజకీయ నాయకులు అనేవారు. రోహిత్ రెడ్డి ఎప్పుడైతే వచ్చారో ఓటుకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా లీడర్ లాగా తయారు కావాలి, లీడర్ లాగా ఉండాలని చెప్పిన ఏకైక వ్యక్తి రోహిత్ రెడ్డి గారు. ఇప్పుడు 2008 నుంచి కూడా ఆయన క్రియాశీల రాజకీయంలో ఉన్నాడు.
2008 నుంచి 2026 వరకు కూడా ఎప్పుడు ఇట్లాంటి అలిగేషన్స్ రాలేవు. ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచే రోహిత్ రెడ్డి గారి పైన లేనిపోని అభియోగాలు మోపడం జరుగుతుంది. ఇన్ని సంవత్సరాలు 15-16 సంవత్సరాల నుంచి కూడా రోహిత్ రెడ్డి గారు యువతను ముందుండి నడిపేయాలని చెప్పి ఒకే ఒక్క సంకల్పంతో తాండూరులో ఈరోజు ఇక్కడ ఉన్న చాలా మంది యువకులను కూడా మేమందరం కూడా రోహిత్ రెడ్డి గారి సమక్షంలో పనిచేసిన వాళ్ళం. ఈరోజు మాకు ఎప్పుడు ఏదైనా సమస్య ఉంటే పెద్ద దిక్కులా ఉండే వ్యక్తి రోహిత్ రెడ్డి గారు. ఈరోజు ఆయన ఆపత్కర పరిస్థితిలో ఉన్నారు. మేమందరం కూడా యునానిమస్గా రోహిత్ అన్నకు తోడుగా ఉన్నాం. మీరు ఎన్ని కక్ష సాధింపులు చేసినా కూడా రోహిత్ అన్న మీరు ఎలక్షన్ దాకా కూడా జైల్లో పెడితే కూడా ఆయన ప్రతి ఒక్కొక్కరు రోహిత్ రెడ్డి అని చెప్పి ఖచ్చితంగా ఆయనను గెలిపించుకుంటాం. మేము ఆయనకు ఖచ్చితంగా నియోజకవర్గం లోపల ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తలకు కూడా రోహిత్ అన్న తరఫున కూడా మేము వేడుకుంటుంది ఏంటంటే మీరందరూ ధైర్యంగా ఉండాలి. ఇలాంటి సమయం లోపలనే మనం అంటే ఏందనేది ప్రతిపక్షం తెలుస్తుంది. మీరందరూ మనకి ఇక్కడ స్టేజ్ పైన పెద్దలు ఉన్నారు, ఇంకో కొంతమంది రాని వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకు పెద్ద దిక్కులా ఉంటారు. మనమందరం కూడా రోహిత్ అన్నకి ఈ సమయంలో ముందుండి నడిపించాలి. న్యాయ వ్యవస్థ పైన నమ్మకంతో మనం ఉండాలని చెప్పి తెలియజేసి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. कहना चाह रहा हूँ, जो रोहित रेड्डी के जो लास्ट म्यूनसिपल इलेक्शन की में जो यहाँ पे तांडूर कॉन्स्टिट्यूंसी में कभी भी ये कांग्रेस का चेयरमैन नहीं बल्कि टीआरएस का चेयरमैन बैठ रहा था, ये सबके नज़रों में है. लिहाजा थोड़े 5-6 सीट्स जो है 30-40 वोटों के अंदर गए हैं, जिसकी वजह से ये लोग कहाँ आ रहे. रोहित रेड्डी फिर 40 कांग्रेस है तो 60 रोहित रेड्डी है क्योंकि मालूम हो गया, तो जिसकी वजह से ये किया गया है. क्योंकि मैं अपनी जो समझ रहा हूँ, क्योंकि रोहित रेड्डी की जो पब्लिक में जो जोश है रोहित रेड्डी के बारे में, उसमें उसके लिए कांग्रेस पार्टी के ये चाल है, जिसकी वजह से समझ में आ रहा है. क्योंकि ये जिस दिन ये हुआ है उस दिन सिर्फ जितने लोगों को FIR हुआ, जितने 11 लोग हैं पॉजिटिव जितने भी आया है, वो लोगों में 2-3 जनों को, इनके फैमिली मेंबर को, वो लोगों को टारगेट करना ये सियासी काम सियासी जो बदला लेने की कोशिश की जा रही है. लिहाजा जितना भी अगर टार्चर करे या रोहित रेड्डी कितने भी केसेस करे, तो हम जैसे पूरे लीडर और हमारे जैसे कार्यकर्ता और यंग यूथ पूरे रोहित रेड्डी के साथ हैं और साथ रहेंगे और लास्ट तक साथ जिताकर हम सांस लेंगे. पूरा పత్రికా మిత్రులకి, నా తోటి కౌన్సిలర్లకి, నా డైహార్డ్ ఫ్యాన్స్ రోహిత్ అన్న కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారాలు. సమయం తక్కువ ఉన్నందువల్ల నేను తొందరగా కంప్లీట్ చేస్తా. ముఖ్యంగా ఏమిటంటే 4 రోజుల నుంచి ఇష్యూ అనేది రోహిత్ అన్న పైన బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాని గురించి పత్రికా సమావేశం ఉంది. అసలు రోహిత్ అన్న అది చేసిందా లేదా ఇంతవరకు నిర్ధారణ అయితే లేదు. అది ఆయన బయటకు వచ్చినాకనే అసలు ఏముందో ఏం జరిగింది అనేది ఆయన చెప్తాడు. అప్పటి వరకు ఇక్కడున్న లోకల్ పర్సన్స్, మొన్న మా చైర్మన్ గారు గవర్నమెంట్ అఫీషియల్స్ని తీసుకొని అసలు లేని ఒక డ్రగ్స్ పై అవగాహన అని ర్యాలీ తీసిన, అసలు ఆ షెడ్యూల్లోనే లేదు 99 days. అంటే వాళ్ళు కొత్తగా సృష్టించుకున్నారు. దానికి నేను సరే వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు నడిపిస్తున్నారు ఇక్కడ తాండూరులో. అది ఎక్కువ రోజులు నడవదు. మా కేటీఆర్ గారు చెప్పినట్టు పింక్ బుక్ అనేది మా దగ్గర కూడా ఉంది. అధికారులకు కూడా మేము అదే చెప్తున్నాము, వాళ్ళు చెప్పినట్టు మీరు నడవకండి. మీ పైన కూడా మా అందరి కన్నుంది. చైర్మన్ మన కమిషనర్ గారు కూడా నేను హెచ్చరిస్తున్నా, ఇలాంటి కార్యక్రమాలకు మీరు అస్సలు ఒత్తాసు పలకకండి. ఆ కార్యక్రమంలో మా చైర్మన్ గారు మాట్లాడితే తాండూరు యువత డ్రగ్స్ ఒక లీడర్ కూడా అంటే ఒక మాజీ కౌన్సిలర్ ఆయన కూడా అన్నారు, తాండూరు యువత డ్రగ్స్కి బానిస అవుతుంది అన్నారు. తాండూరులో యువత ఎక్కడ డ్రగ్స్కి బానిస అవుతుంది. మళ్ళీ దాని విషయంలో కూడా 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అయితే నేను చైర్మన్ గారికైనా మన ఎమ్మెల్యే గారికైనా కోరుతున్న ఒక్కటే, తాండూరు అభివృద్ధి గురించి మీరు మాట్లాడండి. తాండూరు అభివృద్ధి గురించి ఆలోచించండి. మా వార్డులలో మీరు తిరిగి చూడండి. ఆ డ్రగ్స్ ర్యాలీ కంటే మా వార్డులలో ఎక్కువ ఒక్క రోజున మీరు వచ్చి మీరు పర్యటించిండ్రా? మా వార్డులలో పరిస్థితి ఏముంది? మీ అధికార పార్టీ కౌన్సిలర్ అయితే వాళ్ళకి మాట్లాడడానికి చేతవంతలేదు. కనీసం మేము అపోజిషన్ వాళ్ళైనా చెప్తుంటే మాకైనా పట్టించుకోండి.
మీరు ఇట్లే జరిగితే మిమ్మల్ని వాటిలో కూడా రానియకుండా మేము చూసుకుంటాము. ఈ అవకాశం ఇచ్చిన రోహిత్ రెడ్డి మీద వచ్చిన అబండాలు వాస్తవం కాదు. అది కావాలని రాజకీయంగా అణగదొక్కాలనే ఉద్దేశంతో ఆయనకు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఆయనకి ఎంత అణగదొక్కినా అంత బంతి ఎంత భూమి కొడితే అంత హైట్ ఎదుగుతుందో అంత వరకు ఎదుగుతుంది. ఆల్రెడీ నెక్స్ట్ ఎమ్మెల్యేగా గెలుస్తాడు, అదేవిధంగా మంత్రి కూడా అవుతాడు. లేనిపోని అబద్ధాలు పెట్టి యూత్ మీద డ్రగ్స్ ఎక్కడ ఉన్న తాండూరులో ఒకసారి పట్టుకుంటే మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు పట్టుకొని దాని డ్రగ్స్ని రుజువు చేయండి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ధన్యవాదాలు. జైలు పంపించాలనేది ఈ గవర్నమెంట్ ఒకటి ఆలోచన చేసింది. గత నెల 17వ తారీఖు నాడు వాళ్ళ ఇంటికి 50 మంది పోలీసులను బట్టి పంపించింది. కానీ ఆ రోజు రోహిత్ రెడ్డి గారు దొరకలేదు. అదేవిధంగా రోహిత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మొన్న 14వ తారీఖు నాడు ఎలాగైనా రోహిత్ రెడ్డి గారిని జైలు పంపించాలనుకున్నారు. ఆ పార్టీలో 11 మంది ఉంటే 6 మందికి పాజిటివ్ డ్రగ్స్ అన్నారు. 6 మందికి సాయంత్రం 4 గంటల వరకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తామన్నారు. లాస్ట్కి వస్తే ఆంధ్రాకు బెయిల్ వచ్చింది, తెలంగాణకు జైలు వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో ఉన్న రోహిత్ రెడ్డి మొన్న మున్సిపల్ ఎలక్షన్లో ఎక్కడ మంచి పేరు వచ్చింది. దాంట్లో ఏ విధంగా అయినా సైనికుడని ఎట్టి పరిస్థితుల్లో ఈయనని జైలు పంపాలనే ఉద్దేశంతో ఇంతకుముందు మా లీగల్ అడ్వకేట్ చెప్పినట్టు 109 యాక్షన్ ఎవరు చంపడానికి పోయింది, ఎవరిని చంపాడు. రోహిత్ రెడ్డి అనే వ్యక్తి గన్ను పట్టుకోలేదు. రితీష్ రెడ్డి లైసెన్స్ ఉంది, లైసెన్స్ చంపడానికి వచ్చిన అన్నారు. ఎవరిని చంపారు అక్కడ? మీరు గతంలో మీరే అన్నారు కుక్కర్ని వదిలిపెట్టారన్నారు. మరి మొన్న కుక్కలు లేవు అక్కడ, ఎందుకు వదిలిపెట్టలేరు కుక్కల్ని? మీరు కావాలనే ఉద్దేశంతోనే రోహిత్ రెడ్డిని ఏ విధంగా అయితే తొక్కాలనుకుంటున్నారో మీరు అదే విధంగా రోహిత్ రెడ్డి ఎంత గట్టిగా తొక్కితే మీరు అంత పైకి లేస్తారు. రోహిత్ రెడ్డి అమ్మని మేము అందరం ఉన్నాం. మీరు అన్నారు ఇప్పుడు రోహిత్ రెడ్డి డ్రగ్స్ అన్నారు, ఏదేదన్నారు. నిజాలు ఎవరికి తెలియదు. ఓకే చెప్తున్నారు. 14 రోజుల తర్వాత జ్యుడిషియల్ తర్వాత రోహిత్ రెడ్డి బయటకు వస్తాడు. ఏది నిజము ఏది అబద్ధము ఆయనే ఇక్కడ ఇంతమందిలో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో చెప్తాడు ఆయనే. మీరు ఏ విధంగా అయితే రోహిత్ రెడ్డి గారి మీద అబండాలు మోపుతున్నారు, మీరు ఆయన ఎక్కడ ఎదగనియో కూడా అనుకుంటున్నారు. ఖచ్చితంగా రోహిత్ రెడ్డి మరి ఇంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు మేము ఉన్నాము. ఇంకో మ్యాక్సిమం సోమవారం మంగళవారం కల్లా ఆయనకు బెయిల్ ఇస్తున్నారు. ఖచ్చితంగా ఈ 8 రోజుల బెయిల్ వస్తుంది. బయటకు వచ్చి ఖచ్చితంగా మీ అందరి ముందర కూర్చొని ఉన్న వాస్తవాలు ముందర పెడతారు. ఈ గవర్నమెంట్ మీరు చేసే 6 గ్యారెంటీలు ముందు అమలు చేయండి. రోహిత్ రెడ్డి కాదు, మీరు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోండి. ఇప్పుడు ఏదో బురద జల్లి రోహిత్ రెడ్డి గారిని జైలు పంపించండి మీరు మీద సంతోషపడుతున్నారు. ఆ సంతోషం ఇంకో 15 రోజులు ఉంటుంది. తర్వాత రోహిత్ రెడ్డి గారు బయటకు వస్తాడు, నిజాలు చెప్తాడు, మీ అందరి ముందర చెప్తాడు, చెప్పి ఉన్న వాస్తవం చెప్తాడని ఈ సభకు నమస్కారం చెప్పుడు ముగిస్తున్నాం. చల్లాలని చూస్తున్నారు. ఆ బురద రాబోయే రోజుల్లో మీ మీదే పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది భయపడే మీరు ఇదంతా చేస్తున్నారని పబ్లిక్ అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. తెలిసి కూడా ఇదంతా చేస్తున్నారు. సరే మేమంతా ఉన్నాము. రాబోయే రోజుల్లో మీకు గట్టిగా మరి బుద్ధి ప్రజలే చెప్తారు. మరి ఈరోజు ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదని, కేసీఆర్ గారు ఏం చేయలేరని. మరి 10 ఏళ్ళు తమరు ఎక్కడున్నారండి? ఒకసారి గుండెల మీద చేసుకొని చెప్పండి. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పెట్టిన భిక్ష మీద మరి పదవులు అనుభవించి ఈరోజు పదవులు ఆశించి కాంగ్రెస్లో పోయి ఎమ్మెల్యే ఈ బీఆర్ఎస్ పార్టీని అనడానికి మీకు నోరేలా వస్తుంది అసలు? ఇంకొక విషయము, మరి యువత మాట్లాడుతున్నారు అక్కడ ఒక 2-3 యువత. ఆ 2-3 యువత నిన్న మొన్నటిదాకా రోహిత్ రెడ్డి ఎంత ఉన్నారు, 7 ఏళ్ళకెళ్ళి ఉన్నారు. మరి ఆ యువతకు ఎన్నిసార్లు డ్రగ్స్ ఆయన ఇప్పించిండు, ఎన్నిసార్లు వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారు? మొన్నటిదాకా టౌన్ ప్రెసిడెంట్ ఉన్నాడు నయీమాఫ్, మరి ఆయన ఎన్నిసార్లు డ్రగ్స్ తీసుకున్నాడు రోహిత్ రెడ్డి తెచ్చిస్తే? అరే కొంచెమన్నా ఆలోచించాలి. మరి ఇక్కడ ఉన్న యువతకు అందరికి మరి ఇక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళే ఉన్నారు అందరూ. రోహిత్ రెడ్డి అంటే ఉండిపోయిన వాళ్ళే ఆడ ఉన్నారు చాలా మంది. మరి వాళ్ళందరికీ ఎన్నిసార్లు డ్రగ్స్ తెచ్చిచ్చిండు? కొంచెమన్నా ఆలోచించి మాట్లాడండి. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ జరిగిన తెల్లారే చైర్పర్సన్ గా డ్రగ్స్ మీద అవగాహన పెట్టిండ్రు. డ్రగ్స్ మీద కాదు పెట్టాల్సింది, ప్రభుత్వ భూములు, ట్రస్ట్ భూములు, విద్య గురించి
ఇచ్చిన భూములు కబ్జా చేసి కాంప్లెక్స్లు కడుతున్నారు. బాగా చెప్తారు, ఎంఆర్ఓ వచ్చి అదే గవర్నమెంట్ భూమి అని చెప్పిండు. చెప్పిన దాని మీద కోట్లు సంపాదించుకుంటా కాంప్లెక్స్లు కడుతున్నారు. కోర్టుకెళ్ళి కూడా ఆర్డర్ వస్తే కూడా బేఖతరు చేస్తున్నారు. ముందు వాటి మీద అవగాహన పెట్టాలి చైర్పర్సన్ గారు. భూముల మీద పెట్టాలి, ఇసుక మీద పెట్టాలి. పాత తాండూరులో రాత్రి అంతా ట్రాక్టర్లే, మొత్తం నది నిండా ట్రాక్టర్లే ఇసుక డంపింగ్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే గారి సోదరుడు బయటికి కనిపించకుండా చేస్తున్నటువంటి ప్రజలు కళ్ళు మూసుకోలే. పిల్లి కళ్ళు మూసుకొని పాలు నన్ను ఎవరిని చూస్తలేదు అనుకుంటుంది, కానీ మిమ్మల్ని అందరూ చూస్తున్నారు. పిల్లి అనుకున్నట్టు కాదు, మీరు అనుకుంటున్నారు, కానీ పబ్లిక్ అందరూ చూస్తున్నారు. రాబోయే రోజుల్లో మీకు చాలా మంచిగా బుద్ధి చెప్తారు, ప్రజలే చెప్తారు. ఈ అవకాశం ఇచ్చిన మరియు ముఖ్యంగా మనం అందరం గమనిస్తున్నాం, గత కొన్ని సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీ నాయకులను ఈ డ్రగ్స్ కేసులో ఇరికించాలని చెప్పి అనేక సార్లు ఈ ప్రభుత్వం ప్రయత్నించింది. ముఖ్యంగా కౌశిక్ రెడ్డి గారి బండిలో డ్రగ్స్ పెట్టాలని చెప్పి ఆ రోజు చేవెళ్ళ దగ్గర ప్రాంతంలో వారి బండిని ఆపి వందలాది మంది పోలీసులు గుమ్మిగూడి ఆ రోజు పెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఆ రోజు ఈ ప్రభుత్వం పోలీసులు విఫలమైండ్రు. తర్వాత జన్వాడలోనే కేటీఆర్ గారి ఇంట్లో కూడా డ్రగ్స్ పెట్టే ప్రయత్నం చేసిండ్రు, అక్కడ కూడా విఫలమైండ్రు. ఇట్లా మళ్ళా విఫలమవుతున్నామని ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, తాండూరు ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకొని ఈ కుట్ర ద్వారా రోహిత్ రెడ్డి గారిపై ఈ కేసు పెట్టిన సంగతి ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. నేను ఊరికే చెప్పట్లేదు. ఇంతకుముందు మా లీగల్ సెల్ న్యాయవాది గారు మొత్తం వివరంగా చెప్పిండ్రు. ఎఫ్ఐఆర్ ఒక రోజు ముందయింది, తర్వాత కేసు అయ్యింది. మరి ఇంకొకటి కూడా, నిన్న రోజుకొక స్టోరీ పోలీస్ అధికారులు వండి వారుస్తున్నారు మీడియాకు. మీకు ఒక్క ఉదాహరణ చెప్తా. ఏదైతే ఎస్ఐ గారు రైడ్లో పోయినరో ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీదనే ఎఫ్ఐఆర్ చేసిండ్రు. ఇది మాత్రం మనందరికీ కేసు అయిన రోజు అందరికీ సోషల్ మీడియాలో కానీ అందరికీ చెప్పిండ్రు. సరే, నిన్న కొంతమంది ఉన్నతాధికారులు మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ రోహిత్ రెడ్డి గారి కాలు అన్నాడంట, వాళ్ళు కాల్చిండ్రంట. ఇప్పుడు దాన్ని ఆసరా చేసుకొని ఇంకొన్ని సెక్షన్లు యాడ్ చేసి రోహిత్ రెడ్డి గారికి బెయిల్ రాకుండా చేయాలనే కుట్ర ఈరోజు జరుగుతున్నది. దీనికి స్పష్టమైన ఉదాహరణ ఏంటంటే, ఏదైతే కంప్లైంట్ ఎస్ఐ గారు రాసిండ్రో దాంట్లో రోహిత్ రెడ్డి గారు కాలు అని అరిసిండని ఎక్కడ లేదు. దాని తర్వాత ఈరోజు ఇది నిన్నటి నుంచి స్టార్ట్ చేసింది. ఇట్లా రోజుకో వంటకం ఉండి మీడియాలో చెప్పుకుంటూ ఉన్నతాధికారులు కూడా ఇలా ప్రవర్తించడం చాలా సిగ్గుచేటని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం ఒత్తిడి ఉండొచ్చు. ప్రతిపక్ష నాయకునిగా వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఒక వెన్నుపూసలా ఉన్న రోహిత్ రెడ్డిని దెబ్బతీయాలనే ప్రభుత్వ పెద్దల ఆలోచనలు ఉండొచ్చు. కానీ ఉన్నతాధికారులు ఏదో కింది స్థాయి ఎస్ఐలే కానీ కానిస్టేబుల్లే కానీ ఏదైనా ఉన్నత ప్రభుత్వ పెద్దలకు భయపడి చేసిందంటే అది వేరే విషయం. ఉన్నతాధికారులు కూడా రోజుకి ఇలా ఒక స్టోరీ అనడం ఎంతవరకు సమంజసం అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. అనేక సార్లు ఏదో ఒక బురద రుద్దాలే ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఈ రాష్ట్రంలో బదలాం చేయాలి.
ఎందుకంటే వాళ్ళకు స్పష్టంగా తెలుసు అబద్ధాల పునాదుల మీద ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. ఇది ఎక్కువ రోజులు నిలబడలేదు. ప్రజల్లో ఏ క్షణమైనా తిరుగుబాటు రావచ్చు. మహానాయకుల ప్రభుత్వాలే, ఇందిరాగాంధీ లాంటి నాయకురాల ప్రభుత్వాలే ప్రజల తిరుగుబాటు వల్ల కుప్పకూలినాయి. వీళ్ళెంత ఈ దేశంలో ప్రజలు ఒకసారి తిరగబడితే ఎంతటి మహానాయకుడైనా కిందికి దిగాల్సిందే. అది ప్రభుత్వంలో ఉన్న పెద్దలు గుర్తుంచుకోవాలి. ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రుల ద్వారా ముఖ్యమంత్రి గారికి కూడా ఒక్కటే డిమాండ్ చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు, మీరు సిట్ వేయాల్సింది ఇలాంటి కక్ష సాధింపు కేసుల మీద కాదు. అసలు తాండూరు, మీ పక్కలో ఉన్న తాండూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ భుజని ట్యాక్స్, బి ట్యాక్స్ నడుస్తున్నారు తాండూరులో అని చెప్పి ఈ సందర్భంగా ఈ పత్రికల ద్వారా మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వంలో నిజాయితీ ఉంటే ఇక్కడ ఉన్న ఖజానా సంపదను కొల్లగొడుతున్న ఈ భుజని సోదరులను మీద సిట్టేయాల్సిన అవసరం ఉన్నది. సిట్టేసి నిరూపితమైతే పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. ఇక్కడ ఉన్న ఇసుకనే కానీ రాయి నాపరాత్రికి గన్లే కానీ శుద్ధ గన్లే కానీ ఇతరత్ర ఖనిజ వనరులన్నీ కూడా ఈ సోదరులు దోసుకుంటున్న విషయం ఈ సందర్భంగా పత్రికల ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నా. పత్రికల ద్వారా ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నా, సిట్ వేయాల్సింది ఈ భుజని సోదరుల మీద అని చెప్పి. ఎటు తిరిగి తాండూరు యువతను బదలాం చేయనికే. తాండూరు యువత అంతా డ్రగ్స్ తాగుతున్నారంట, గంజాయి తాగుతున్నారంట. మళ్ళీ మీరేం చేస్తున్నారు? పీక్తున్నారా? మీరు పట్టుకోవాలి కదా. మీ డ్రగ్ మాఫియా నుంచి మీకు బీ ట్యాక్స్ గిట్ వసూలు అవుతున్న తాండూరులో. తాండూరు యువత రేపు వయసు పిల్లలు ఉన్నారు, వాళ్ళ అందరి తాండూరు యువత అంతా డ్రగ్ తాగుతున్నాడు. ఎవడన్నా పిల్లలు ఇస్తాడు తాండూరు పిల్లలకు. ఇట్లా బదలాం చేయడానికి వచ్చింది రా తిరుమలపూర్కి వెళ్ళి తాండూరును. ఏమనుకుంటున్నారు మీరు? ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి స్పష్టంగా చెప్తున్నా ఈ సందర్భంగా, మీరు అద్దాల మేడలో ఉన్నారు, ఇతరులపై రాళ్ళేయకండి. మీరు కళల పోలేలు తింటున్నారు. 2028వ సంవత్సరంలో జరిగే ఎన్నికల్లో మీకు తాండూరు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ పైలట్ రోహిత్ రెడ్డి గారిని ఎమ్మెల్యే చేస్తారు, బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, తస్మాత్ జాగ్రత్త సుమా అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ఏం మాట్లాడుతున్నారు అనేది అందరూ గమనిస్తూనే ఉన్నారు. వాటన్నింటికీ సమాధానం ఇప్పుడు మా యొక్క గౌరవ పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. వాటన్నింటినీ మనము ఎంత ఏమి చేసినా కూడా తప్పకుండా సమాధానము పైలట్ రోహిత్ రెడ్డి గారు బయటికి వస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా ఇదే సమావేశంలో అందరం కూర్చుందాము. అప్పుడు తప్పకుండా మీకు సమాధానం దొరుకుతుందని నేను తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. రెండోది, ఈ యొక్క తాండూరు ఎమ్మెల్యే గురించి రెండు విషయాలే క్లుప్తంగా మాట్లాడాలనుకున్నా, అవి మాట్లాడాలి. మరి మేమందరం కూడా రోహిత్ రెడ్డి ఎంబడున్నామని ఈ సభా సందర్భం అందరూ కూడా చెప్తున్నాం. వి స్టాండ్ విత్ రోహిత్ రెడ్డి అంటిల్ అన్లెస్ వి స్టాండ్ విత్ రోహిత్ రెడ్డి. మరి 14వ తారీఖు 14వ తారీఖు నాడు రాత్రిలా ఏదైతే ఫామ్ హౌస్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం
కుట్రతోని పెట్టిన కేసు ఉన్నదో దాని గురించి లీగల్ అడ్వైజర్ గారు మొత్తం కూడా చెప్పారు. ఏం కేసు, అది ఏం ఏం కథ దాన్ని అనేది మొత్తం కూడా చెప్పారు. అందరు కూడా మీ అందరూ కూడా అర్థమైనట్లు. మరి ఆ 14వ తారీఖు నాడు జరిగిన కేసుని ఇక మన తాండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే మరి కొంతమంది సీనియర్ నాయకులు గాంధీ భవన్లో మీటింగ్ పెట్టారు. ఇంకా కేసు ఏమైంది తెలియదు, ఏం సెక్షన్లో పెట్టింది తెలియదు. ఆ కొత్త పిచ్చగానికి ఆత్రం ఎక్క అంటారు చూడు, గట్లయింది మన తాండూరు కాంగ్రెస్ వాళ్ళ లీడర్ల పని. అరే నీకు కేసు ఏమి తెలియదు, దాంట్లో సబ్జెక్ట్ ఉన్నదా తెలియదు, నీకు ఆబ్జెక్ట్ తెలియదు, డ్రగ్స్ 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 అంటున్నావు. నేను ఛాలెంజ్ చేస్తున్నా మనోహర్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీకి కానీ, ఈ 15-20 సంవత్సరాల్లో తాండూరులో 1 మిల్లీగ్రామ్ డ్రగ్స్ దొరికినట్లయితే ఏ దానికైనా సిద్ధం బీఆర్ఎస్ పార్టీ. 1 మిల్లీగ్రామ్, 1 గ్రాము కాదు, 2 గ్రాములు కాదు, 1 మిల్లీగ్రామ్ దొరికినట్లయితే తాండూరులా పోలీస్ రికార్డులో ఉంటే, లేకుంటే ఆబ్కారీ రికార్డులో ఉంటే చూపెట్టండి మీరు అందరు కాంగ్రెస్ వాళ్ళు, మేము ఒప్పుకుంటాం కదా. అనవసరంగా తాండూరు ప్రాంతం పేరును చెడగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ పనిగట్టుకున్న సంగతి ఈరోజు ఉన్న యువత అందరూ కూడా తెలుసుకున్నారు. మరి చాలా మంది కూర్చొని మాట్లాడిండ్రు. ఇక మన దారాసింగ్ కూర్చొని మాట్లాడిండు, జిల్లా డిసిసిబి పార్టీ అధ్యక్షులు మాట్లాడిండు. అసలు దారాసింగ్ నువ్వు ఏ జాతిలో పుట్టినావు? నువ్వు ట్రైబల్ జాతిలో పుట్టి నువ్వు ఏ రోజైనా ట్రైబల్ల గురించి ఈ తాండూరు నియోజకవర్గం కన్నా ఏమైనా చేసినావా? నువ్వు ఒక సేవాలాల్ విగ్రహం పెట్టినవా? నువ్వు లేకుంటే ఒక సేవాలాల్ కార్యక్రమాన్ని చేసినావా? మరి లేకుంటే పెద్ద ముళ్ళ ఉన్న తాండలకి ఏమైనా తెచ్చినావా? లేకుంటే నీ ఊర్లో నిలబడ్డ సర్పంచ్ని గెలిపించుకున్నావా? లేకుంటే మన నీ తాండలో నీ తమ్ముడు కౌన్సిలర్ నిలబడితే గెలిపించుకున్నావా? నువ్వు మాట్లాడతావు, నేను రోహిత్ రెడ్డికి గెలిపించిన నీకే గెలవనికే దిక్కులే కాబోయే. ఈయన 2018లో రోహిత్ రెడ్డిని గెలిపించినట్ట, ఈయన పీకిండట పెద్దది. మనం ఏ జాతిలో పుట్టినామో, మనం ఏం మాట్లాడాలి, మన మాటకు విలువ ఏముంటుందో ఆలోచన చేయాలి. దారాసింగ్ నీ జాతిలో ఈరోజు బిర్సా ముండే పుట్టిండు. ఆ రోజు ట్రైబల్ల గురించి 1900లో ట్రైబల్ల గురించి అనేక పోరాటాలు చేసిండు. ఇందుకోసం ఆ గీ బతుకనిగా నా దారాసింగ్ నువ్వు మా జాతుల ఇజ్జత్ తీసేసినావు, ఓబీసీలో ఇజ్జత్ తీసేసినావు, బీసీలది ఎస్టీలది ఓబీసీలో ఇజ్జతే తీసేసినావు. దయచేసి దారాసింగ్ గారు ఇంకా ముందు మంచిగా మాట్లాడాలి. నువ్వేమేం కథలు చేసినావు అన్నీ తెలుసు. నువ్వు మాణిక్రావుతో ఉన్నప్పుడు ఏం చేసినావు? నువ్వు రమేష్ మహారాష్ట్ర ఉండి 25 ఎకరాల భూమిలో ఏం తిన్నావు? నువ్వు రమేష్ మహారాజ్కు ఏ విధంగా మోసం చేసినావు? రోహిత్ రెడ్డికి ఏ విధంగా అమ్ముడు పోయినావు? మనోహర్ రెడ్డికి ఏ విధంగా అమ్ముడు పోయినావు? నువ్వు ఆలోచన చేసుకున్నావు. నువ్వు తాండూరు బిడ్డవి, నిన్ను కడుపులో పెట్టుకునే చూసుకునే బాధ్యత మాది. ఎవడో ఎత్తురోడు చూడండి, నీకు అది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా దారాసింగ్ గారికి పెద్దలకు చెప్పడం జరుగుతుంది. అనవసరమైన మాట్లాడాలి. మళ్ళీ రెండోది ఇంకో నాయకుడు కూర్చుండు. ఇక ఆయన కూడా రోహిత్ రెడ్డికి గెలిపించిండు, మహేందర్ రెడ్డిని ఓడగొట్టిండు, మనోహర్ రెడ్డికి గెలిపించిండు. అరే నీ అమ్మ, నువ్వు ఎప్పుడైనా వార్డు మెంబర్కి నిలబడ్డావా చెప్పునా? ఫస్ట్ ఏదైనా సర్పంచ్కి నిలబడ్డావా చెప్పునా? ఈ రోహిత్ రెడ్డి బూట్లు లాకి బతికిన కొడుకు వాడు గాంధీ భవన్లో కూర్చొని మాట్లాడతాడా? ఈ రోహిత్ రెడ్డి ఎంగులు మెతికింది తిన్న కొడుకు, రోహిత్ రెడ్డి పేరు చెప్పి తాండూరులో శుద్ధులతో పైసలు వసూలు చేసిన నా కొడుకు, ఇందూరు భూములలో ఆడోళ్ళ చెప్పులు దెబ్బలు తిన్న ఈ కొడుకు మాట్లాడతాడా మా రోహిత్ రెడ్డి గురించి, మా బీఆర్ఎస్ పార్టీ గురించి అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నా. నువ్వు అంత పొడిచేటోనివి అయితే, నువ్వు అంత అయితే మొన్న సర్పంచ్ ఎలక్షన్లే ఎండన నిలబడేది ఉంటుంది, మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్లే కదప్ప, మళ్ళీ ఎండన నిలబడేది ఉంటుంది. నువ్వు పీపుడు కానివైతే నీకు పీక నీకు శాత కాదు, కానీ ఏట్ల వీకనోడు గుడ్ల వీకనోడు ఏట్ల వీకినట్ట దాని పని అంటుంది. సరే గాళ్ళ గురించి మాట్లాడరాదు, ఎందుకంటే బాధ కలిగి మాట్లాడుతున్నాను.
ఎందుకంటే పెద్దలు ఏం చెప్పారంటే ఎవరైనా సాయం చేస్తే సచ్చే ముందు వానికి ఒక గ్లాస్ నీళ్ళని రాపారా, వానికి ధన్యవాదాలని చెప్పారా అన్నారు. ఈ కొడుకులు బతుకున్నప్పుడే ఉంటే మనం మోసం చేస్తుంది. కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా తర్వాత మాట్లాడుకుందాం. మరి ఇక ఎమ్మెల్యే గారి సంగతి అయితే మీకు అందరికీ కూడా తెలుసు. ఆయన 10 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో డ్రగ్సే నడుస్తుందట. యాడుంటి 10 ఏళ్ళు ఆ పార్టీలు ఉంటివన్నా నువ్వు? బీజేపీలో ఉంటివా? ఎవడు ఎంఐఎంలో ఉంటివా? టీఆర్ఎస్ డీసీజీపీ చైర్మన్ చేస్తే, ఇదే రోహిత్ రెడ్డి చేస్తే, ఇదే కుప్పుల మహేశ్వర్ రెడ్డి చేస్తే, ఇదే మహేందర్ రెడ్డి చేస్తే, ఇదే కేటీఆర్ చేస్తే నువ్వు డీసీజీపీ చైర్మన్ అయినావు. మా పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి మోసం చేసి ఆ రేవంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకొని గిన్నెలో పడిన సంగతి ఎవరు తెలియదు, అందరూ తెలుసు. 10వ తరగతి పిల్లలు కూడా తెలుసు నీ వ్యవహారం. సరే, ఏదో 4 గ్యారంటీ 6 గ్యారంటీలు 420 హామీలు చెప్పి ప్రజలకు మోసం చేసినావు, గెలిచినావు, అదృష్టం బాగుంది, అయిపోయింది. ఇప్పుడు నీకు 28 ఎన్నికల భయం పట్టింది. 28 ఎన్నికల భయం ఎట్లా పట్టిందంటే, మొన్న సర్పంచ్ ఎలక్షన్లలో చూపించినాం, మున్సిపాలిటీ ఎలక్షన్లలో చూపించినాం. ఇక 28లో నాకు సాగనం పెట్టాలన్నారు వీళ్ళు. ఏమైనా చేసి వీళ్ళకు బద్నాం చేయాలి, డ్రగ్స్ పార్టీయో లేకుంటే ఇంకేమో ఆంసో ఏమో పెట్టి బద్నాం చేయాలనే ఆలోచనలో ఎమ్మెల్యే గారు ఉన్నారు. నువ్వు ఎన్ని బద్నాము చేసినా, నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా, రేపు తాండూరులో టీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. దీనికి ఎలాంటి మార్పు ఉండదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో తాండూరులో టీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడే అవసరం లేదు. ఏనుగు పోతుంటే కుక్కలు చాలా మొరుగుతాయి. ఇక మొరగేటోళ్ళకి మొరగని తర్వాత వదిలేయాలి. మీరు 6 గ్యారెంటీలు 420 హామీలు ఇస్తారని కదా, దానిపై ఖచ్చితంగా నిలదీస్తారు తాండూరు ప్రజలు. ఖచ్చితంగా మీకు ఎండగడతారని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇంకో నాయకురాలు ఉన్నది తాండూరులోనే ఉంటుంది పాపం. ఆ మురికి సుజాతను కాలువ సుజాతను అన్నాడు ఆమె పేరు. కాలువ సుజాత గాంధీ చౌక్ నుంచి గాంధీ భవన్ పోయింది, గాంధీ చౌక్ నుంచి గాంధీ భవన్కి చేరింది డైరెక్ట్. ఎట్లా చేరింది ఆ దేవుడి కనుక, ఇక మీ అందరికి కనుక. ఆమె ఏమంటది, ఆమె కూడా రోహిత్ రెడ్డికి గెలిపించిందట. నేను 30 ఏళ్ల నుంచి రాజకీయాలలో నాకు బాగా తెలుసు. ఇదే శోభక్క డ్వాక్రా గ్రూప్ లీడర్ ఉండే తాండూరులో 99 ఎలక్షన్లో 300 ఇస్తే శోభక్కింట తిరిగిన డ్వాక్రా గ్రూప్ లీడర్ ఉండే ఆమె. నాకు తెలిసేది ఆమె అడగండి, శోభక్క చెప్తాను, పరిమిలంగా శోభక్క. నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో టౌన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 300కు డైలీ వేజెస్ కింద పనిచేసిన కాల్వ సుజాత, ఆమె కూడా గాంధీ భవన్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. కాల్వ సుజాత నీకు ఒక మాట అడుగుతున్నా, తాండూరులో లింగాయత సమాజం ఎంత పెద్దది? చాలా పెద్దది. ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో ఆస్తులు ఉన్నాయి. వారు వాళ్ళ షాపింగ్ కాంప్లెక్స్ మీద కేసు ఏమని వేసినావు నువ్వు? అది మా భూమి మాది అని వేసినావు నువ్వు, కేసు వేసినావు. నీ కేసు ఎందుకు వేయవలసి వచ్చింది? 50, 70, 80 సంవత్సరాల తర్వాత నువ్వు కేసు వేస్తావా? అంటే తాండూరులో లింగాయత సమాజాలకే నువ్వు మొత్తం కూడా ఇబ్బంది పెట్టాలని ఆలోచన ఉన్నావు. మరి నువ్వు ఆర్యవైశ్య ఫెడరేషన్ చైర్మన్ ఉన్నావు కదా, తాండూరుకు రూపాయలు తెచ్చినావా నువ్వు యాజ్ ఎ చైర్మన్గా? చెప్పాలి, పెద్దలు కూడా ఉన్నారు, మన కోటిక వీరలక్ష్మి గారు కూడా. ఒక్క నయా పైసలు తెచ్చినవా నువ్వు? తాండూరులోనే కాదు, యావత్ తెలంగాణలో నీ ఫెడరేషన్ ద్వారా 1 రూపాయి అన్న పోయిందా? నువ్వు కేటీఆర్కి విమర్శిస్తున్నావు, ఇక సావాలా మేము? కేటీఆర్ నువ్వు కూడా విమర్శిస్తే ఇక మాదేముడే ఇజ్జతే ఇవ్వలేదు తాండూరులోది. ఇక మరి ఈరోజు ఆర్యవైశ్య సమాజం వాళ్ళు తాండూరులా మనం అందరం కూడా సోదరభావంతో కొన్ని పర్మిషన్లు ఉన్నా లేకున్నా అందరం కలిసిపోయే విధంగా మనం తాండూరులో ఉంటాం అన్ని కులాలు. నువ్వు ఈరోజు కేసు వేసి మీ యొక్క సంఘాన్ని కూడా నువ్వు బద్నాం చేసే విధంగా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. నీకు తాండూరులో ఆర్యవైశ్య అడగడు. ఒక దినం ధర్నా చేయడానికి వచ్చింది హైదరాబాద్కి వెళ్ళి.
అదే షాపింగ్ కాంప్లెక్స్ విషయంలో 6 మంది వచ్చింది హైదరాబాద్కి. వాళ్ళు ఎందుకు వచ్చినోడు అంటే నా దోస్తు ఒకడు ప్రదీప్ అని. అరే నువ్వెందుకు వచ్చినావు ఆ తాండ్రు కంటే అన్న ఇక్కడ ఎవరు లేరు ఈ మెంబడి వయసులు అందుకోసం మాకు పట్టుకొచ్చింది అని అన్నది. ఈ బాపతి కేటీఆర్కి మాట్లాడుతుంది, కేటీఆర్ గురించి చెప్తుంది. మరి ఇంకోటి ముఖ్య విషయం చెప్తా, ఈ కాల్వ సుజాత ఏదైతే మాట్లాడుతుందా, ఈమె మొగుడు ఎవరైతే శంకర్ అని ఉన్నాడో కల్వ శంకర్ అని, ఫారం లిక్కర్లో 12 దినాలు జైల్లో ఉన్నాడా లేదా కాల్వ సుజాత జవాబు చెప్పాలి నాకు. 12 దినాలు ఫారం లిక్కర్ అమ్ముట్ల 12 దినాలు జైలు పోయిందా లేదా చెప్పాలి. వ్యక్తిగత విషయాలలో పూరాలు అంటున్నాను నేను. వ్యక్తిగత విషయాలలో పోతే అది మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు. రాజకీయంగా ఎదుర్కోండి, రాజకీయంగా ఎదుర్కొని అన్ని విధాల మీరు తట్టుకోండి, మాకు జవాబు ఇవ్వండి. కానీ అంతేగాని మీరు వ్యక్తిగతంగా వాళ్ళ ప్రైవేట్ లైఫ్లో దూరి వాళ్ళ గురించి మాట్లాడాలి అనే పద్ధతి రాజకీయాల్లో నడవదు. మేము మాట్లాడితే చాలా మాట్లాడవచ్చు కాంగ్రెస్ పార్టీ గురించి. 50 లక్షల బ్యాగులతో దొరికిన మీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడలేమా? మేము ఆస్కార్ ఫర్నాండిస్ గురించి మాట్లాడదలుచుకోలేమా? లేకుంటే సిక్కుల ఊచకోత జగదీష్ టైట్లర్ గురించి మాట్లాడదలుచుకోలేమా? సజ్జన్ కుమార్ గురించి మాట్లాడాలని తెలియదా? 55,000 మత కళాలు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసిందని మాట్లాడవా? రాహుల్ గాంధీకి డ్రగ్ టెస్ట్ చేయమని మాట్లాడే దమ్ము మాకు లేదనుకుంటున్నారా? రాహుల్ గాంధీ ఎందుకు పెళ్లి చేసుకోలేడు, ఎందుకు డ్రగ్స్ టెస్ట్ చేసుకుంటలేడో మాకు తెలియదా? ఇవన్నీ కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడతారు రాజకీయాలు. హుందాగైన రాజకీయాలు ఉండాలి. మరి రోహిత్ రెడ్డి మీద ఏదైతే జరిగిందో వీళ్ళందరూ కూడా పాత్రికేయ సోదరులు ఏ రోజైతే మన మున్సిపల్ చైర్మన్ గారు ప్రమాణ స్వీకారం చేసిండ్రో ఆ రోజు ఎమ్మెల్యే గారు మాట్లాడిండ్రు మైక్లా. ఏమన్నాడు? రోహిత్ రెడ్డి నీకు తాండూరులో తిరగనియను, రోహిత్ రెడ్డి నిన్ను ఏమిట్లన్నా ఇరికిస్తా, నీకు తాండూరు రానియకుండా చేస్తా అనే మాట నిజమైందా లేదా ఈరోజు ఒకసారి ఆలోచన చేయాలి. అంటే దీంట్లో కుట్ర దాగి ఉంది. ఇది ప్రీ ప్లాన్ చేసిన కేసు. తాండూరులో ఇక భక్తి పట్టగట్టలేమరా మనము? రోహిత్ రెడ్డిని ఏమైనా చేస్తేనే మనం ఏమైనా ముందలు పడతామనే ఆలోచనతోటి ఈ కేసు చేయించినట్టు మాకున్న సమాచారం. మనోహర్ రెడ్డి కానీ పోలీసులు కానీ వ్యవహరించిన సంగతి కూడా మనందరూ కూడా తెలుసు. ఇంకోటి డ్రగ్స్ రోహిత్ రెడ్డి గారు డ్రగ్స్ వాడిండు అని ఒక బోకస్ ప్రచారం చేస్తుంది. రోహిత్ రెడ్డి గారిపై పెట్టిన కేసు ఆర్మ్స్ యాక్ట్ తప్ప డ్రగ్స్ది ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ డ్రగ్స్దే సంబంధం ఉన్నట్ల పోలీసు వాళ్ళు ఒత్తిడి చేసినప్పటికీ ఆల్రెడీ మా అడ్వకేట్ కానీ మా రోహిత్ రెడ్డి కానీ రీటెస్ట్ కోసం మేము అప్లై కూడా చేసుకున్నాం. 0.26 గ్రామ్స్ ఏదైతే డ్రగ్స్ దొరికిందో అంటే మీరు పెట్టిండ్రు అలా, మేము ఆ కిట్టులకు నమ్మం. ఏ కంపెనీ కిట్ తోటి నువ్వు టెస్ట్ చేసినావు? పోలీస్ మీదే, డాక్టర్లు మీ వాళ్ళే, ప్రభుత్వం మీదే. మీరు డ్రగ్స్ పెడతారు, రేపు ఇంకా AK-47 పెడతారు, AK-57 పెడతారు, అన్ని పెడతారు. అన్ని తట్టుకోనికే కూడా టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్న తాండూరు నియోజకవర్గంలో ఇది గుర్తుపెట్టుకున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్తున్నాం. అదేవిధంగా సరే 2018 నుంచి 2023 వరకు తాండూరులో ఏడ కూడా గంజాయి కానీ అదేవిధంగా డ్రగ్స్ కానీ లేకుంటే ఫారెన్ లిక్కర్ కానీ లేకుంటే కర్ణాటకకి వెళ్ళి తెచ్చి తాండూరులో అమ్ముతున్న లిక్కర్ కానీ ఏడ కూడా దొరకలేవు ఆ 5 సంవత్సరాలు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. 25-26 సంవత్సరం తాండూరులో దాదాపు 25 సార్లు తాండూరులో గంజా పట్టుకున్నట్టు ఆన్ ది రికార్డు ఆబ్కారీ ఆఫీస్లో ఉన్నది. సివిల్ పోలీస్ 20 కేసులు చేసినట్లు
ఆన్ ది రికార్డ్ ఉన్నది. నేను అబద్ధం చెప్తలేదు. అంటే గంజాయి మీరు వచ్చినాక చాలా అయిందా, మేమున్నప్పుడు చాలా అయిందా అనేది ఈరోజు తాండూరు ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. తాండూరులో క్రైమ్ రేటు మేమున్నప్పుడు ఎంత ఉన్నది, మీరు 2 సంవత్సరాల నుంచి వచ్చినప్పటి నుంచి క్రైమ్ రేట్ ఎంత ఉన్నదో అది కూడా ఆన్ రికార్డ్ ఉంటుంది. ఇవి అన్ని ఉట్టి గాలి మాటలు కాదు, మీరు తెలుసుకున్నారు. అదేవిధంగా రేపులు ఈ 2 సంవత్సరాల నుంచి ఎన్ని జరిగినాయో, రోహిత్ రెడ్డి ఉన్న 5 సంవత్సరాలలో ఎన్ని జరిగినాయో అది కూడా తెలుసుకున్నారు. మర్డర్లు కానీ, ల్యాండ్ సెటిల్మెంట్లు కానీ, ఇవన్నీ మీరు వచ్చినాక అవుతున్నాయి. కాబట్టి మా మీద యాదు నింద పట్టగాల్సి మీరేస్తే అయిపోతుంది అనుకుంటారు. కానీ తాండూరు ప్రజలు చాలా విఘ్నులు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పిర్రు, ఎన్ని డంక్ డమారా గోకర్ణ వేషాలు వేసిర్రు, ప్రజలు మోసపోయి మీకు గెలిపించడం తప్ప మీది ఏం లేదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, మరి మీరు ఎక్క సమయం తీసుకోకుండా మరి తాండూరు మున్సిపాలిటీలో ప్రజాపాలన నడుస్తుంది. ఇది 3వసారి ప్రజాపాలన. 3వసారి ప్రజాపాలనకు తాండూరుకి ఎన్ని నిధులు వచ్చినాయో మున్సిపల్ చైర్మన్ గారు చెప్పాలి. 3 సంవత్సరాల నుంచి, అంటే ఆమె వచ్చినప్పుడు ఈ సంవత్సరం కదా ఎన్ని నిధులు వచ్చినాయి ప్రజాపాలన గురించి? ఒక్క నయా పైసా రాలేదు ప్రజాపాలన గురించి. ప్రజాపాలననేమో గాలి కొద్ది, రోహిత్ రెడ్డిది డ్రగ్స్, సేవ్ తాండూరు, సేవ్ డ్రగ్స్ అట. ఇక మీ 9th క్లాస్ వాళ్ళతో ఏం మాట్లాడాలి? ఇక 9th క్లాస్, 4th క్లాస్, 10th క్లాస్ వాళ్ళతో మాట్లాడే దుస్థితికి ఈరోజు రాజకీయాలు వచ్చినాయి. ఫస్ట్ పరిపాలన మీద దృష్టి పెట్టండి. 7 రోజులైంది నల్లొస్తలేదు. గంటకు 10 సార్లు కరెంట్ పోతుంది, మీరే సాక్ష్యం. ఈ విధంగా వీళ్ళంతా చేస్తున్నారు. కాబట్టి నేను దయచేసి మళ్ళీ కూడా చెప్తున్నా, కాంగ్రెస్ నాయకులకు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా చెప్తున్నాం, మీరు వ్యక్తిగత విషయాల్లో వచ్చి బజార్లో పడితే మాత్రం మీరు యాడాడ వండినరు, మీరు యాడాడ లేచిండ్రు, మీరు యాడ పద్దలు ఆడినరు, మీరు యాడ తాగినరు, మాతో కూడా ఉంటుంది కదా, మాతో కూడా లెక్క ఉంటుంది కదా, ఉండదా మాతో లెక్క? మీ లెక్క మాతున్నప్పుడు మా లెక్క మీద కూడా ఉంటుంది కదా. అందుకోసం దయచేసి తాండూరు రాజకీయాలను ఒక మంచి వాతావరణంలో నడిపిస్తాం. అంతేగాని వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత దోషణలు చేస్తే మాత్రం మంచిగా ఉండాలని తెలియజేసుకుంటూ, మరి రోహిత్ రెడ్డి గారికి పార్టీ షోకాస్ నోటీస్ కూడా ఇచ్చిన సంగతి పాత్రిక సోదరులందరూ కూడా తెలుసు. మరి ఆ షోకాస్ నోటీస్కి ఈరోజు మేము తీసుకొని 7 days లోపల రిప్లై ఇవ్వాలని కూడా నిర్ణయించుకున్నాం. ఒకవేళ మా రోహిత్ రెడ్డి పాత్ర దాంట్లో ఉంటే, ఒకవేళ రోహిత్ రెడ్డి ప్రయోగం దాంట్లో ఉంటే అని ఇన్వెస్టిగేషన్లో తేలినప్పుడు మేము పార్టీకి కట్టుబడి ఉంటాం, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. మాకు పూర్తి నమ్మకం ఉన్నది, ఇది ఒక కుట్ర కేసు, ఇది రోహిత్ రెడ్డికి ఇరికియాలనే కేసు, ఇది కేటీఆర్ను బదనాం చేయాలనే కేసు. ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ సెషన్ నడుస్తుంది. బడ్జెట్లో ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు ఎవరో లేచి అడుగుతారు కదా ప్రశ్నలు, మీ మీద డ్రగ్ కేసు అయిందని చెప్పేసి బదనాం చేయనికే ఈ బడ్జెట్ మీటింగ్ని తప్పించుకోనికే ఈ రోహిత్ రెడ్డిని వాడుకుంటారు తప్ప, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప వేరేది ఏమి లేదని చెప్పేసి కూడా నిన్న కేటీఆర్ గారు కూడా చెప్పిండ్రు. అదేవిధంగా హరీష్ రావు గారు కూడా చెప్పిండ్రు. ఖచ్చితంగా రోహిత్ రెడ్డి క్లీన్ చిట్గా బయటకు వస్తాడు. పోలీసు ఒక కుట్రలు, ప్రభుత్వం ఒక కుట్రలు ఖచ్చితంగా బయట పెడతామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ, విలేకరు సోదరులందరికీ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న రోహిత్ రెడ్డి సైనికులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, మరి ఇంకా రాని వ్యక్తులకు అందరికీ కూడా ఒకటే పిలిపిస్తున్నాం, మనం అందరం కూడా రోహిత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తాం. 28 ఎన్నికల్లో తాండూరులో రోహిత్ రెడ్డిని గెలిపించుకునేంత వరకు కూడా సైనికుల్లో పనిచేద్దామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై జై తెలంగాణ.